టీవీ7 న్యూస్ కు స్వాగతం. నా పేరు స్వప్న. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కృషి చేయాలని నూతనంగా ఎన్డీఏలో చేరిన టీడీపీ పార్టీ నాయకులు నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు నివాసంలో బీజేపీ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బీవీఎస్ వర్మ మాట్లాడుతూ వైసీపీ నిరంకుశ పాలనపై ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత, మహిళలు తీవ్ర అసహనంతో ఉన్నారని అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చూడాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారన్నారు. మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారని తెలిపారు. వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వైసీపీ ప్రభుత్వం వాటికి స్టిక్కర్లు వేసుకుందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మరోసారి బీజేపీ, రాష్ట్రంలో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బి రామచంద్రరాజు, కాళ్ల సుబ్బారావు, బీజేవైఎం రాష్ట్ర పదాధికారి అడిగర్ల సతీష్, పార్లమెంట్ కన్వీనర్ బీవీఎస్ వర్మ, అసెంబ్లీ కన్వీనర్ తమరాన ఎర్రం నాయుడు, కో కన్వీనర్ వెలగా జగన్నాథ్, 4 మండలాల అధ్యక్షులు భోలం శివ, చందక గౌరీ నాయుడు, లాలం వెంకట రమణారావు, పారుపల్లి శ్రీనివాసు, చిందాడ నుకేశ్వరారావు, యువ మోర్చా నాయకులు త్రినాథ్, పల్లా గోవింద్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.